దిగా అనే చెయ్యి కాలుతుంటే. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. మా ఇంట్లో అయితే టైం 7 అయింది. మీ ఇంట్లో ఎంత అయిందో నాకు తెలీదు. ఆగు 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 ఏడే ఉన్నదా. మేమైతే ఫస్ట్ పని అయితే నేనైతే కాఫీతో స్టార్ట్ చేస్తాను. పాలు అవి కాగేలోపు ఇక్కడ దుప్పట్లు, ఇక్కడ పాలు కాగేలోపు ఇక్కడ దుప్పట్లు మట్ట పెట్టేద్దాం. 1 2 3 స్టార్ట్. మళ్ళీ ఇవరైతే చాడిస్తారన్నారు, లేకపోతే ఊకే ఏడుతూనే ఉంటుంది. పని చేయండి అది ఊకే ఏడవదులే. మా అమ్మాయి మంచిగా ఏదని కాకలు అయితే ఏడుతున్నారు. కూరగాయలు వచ్చింది, కూరగాయలు తీసుకొని దోసకాయ, దుప్పట్లు మడపెట్టేసి కొంచెం కాఫీ తాగేసి పని స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ అయితే ఇల్లు కడగాలన్నమాట. ఇల్లు కడగడం ఈ పిల్ల చికాకు చేస్తుంది. కడగడం కుదురుతుందో కుదరలేదు. ప్రస్తుతానికి అయితే మామూలు పని చేసేస్తాం. ఒకవేళ ఏడవకటి ఉంటే కనుక అప్పుడు ఇల్లు కడుగుతాం. రెడ్డి గారి హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ రెడ్డి, గుడ్ మార్నింగ్ రెడ్డి, గుడ్ మార్నింగ్ రెడ్డి, గుడ్ మార్నింగ్. టీ తాగేసిండు, పాలు కాయినాయి. ఇప్పుడైతే నేను బ్లూగల్ పొడి తాగుతాను. ఇక అన్నం ప్రేయర్కి అయితే వండుతా, కానీ రాత్రి అన్నం తినకుండా పండుకుంటు. అది కూడా సొరకాయ కూర వండినా అని అన్నం తినకుండా పండుకున్న వాళ్ళు. అది కొద్ది కూడా నేను తిన్నది. మా అమ్మాయికి బ్రూ కావాలంట, అందుకే ఏడుతుంది. దాని నుంచి అది చూడు ఎట్ట ఏడుతుంది. దోసకాయ కోస్తానా, ఒక బియ్యం గడి పెట్టేసి కొంచెం కాఫీ తాగాల. పాలు పొయ్యి మీద పెట్టిన. అందరు కోసారు, మా వాళ్ళకు ఇప్పుడు తెల్లారిందనమాట. చూడు నువ్వేగా ఏం మాట్లాడతలేదని మాట్లాడు. మరి అవి మాట్లాడినగా ఇప్పుడు ఏమో కానీ రాత్రి అన్నం ఎందుకు తినలేదప్పుడు సొరకాయ కూర. ఫస్ట్ నీకు సొరకాయ అంటే పడదని చెప్పు, ఎక్కడ ఏందని కాదు. సొరకాయ ఉంటే అన్నం తినవని నాకు తెలుసు. మరి సొరకాయ ఏం చేయాలి, మరి ఏం కూరలు అన్నారా? ఊరికి కాకరకాయలు, పప్పు చేర్లు ఇవే కావాలి. అవి మళ్ళీ అందరూ జీలకర్రలు వేయకూడదు, గొంతులోకి దిగదు. మళ్ళా ఒక్కరికి కాదు, ఇద్దరికి. ఆ పిల్ల జాగ్రత్త లేదని ఎన్ని టేస్టులు కావాలో మళ్ళా ఆ పిల్లకి. అది చూడు ఎట్ట చూస్తుందో గుడ్లప్పుడు అంట అంట అవుపడతలేదు. అది టేస్ట్లు కావాలమ్మా, నువ్వు జాగ్రత్తలు లేవు కానీ టేస్ట్లు కావాలి. కూర మళ్ళీ కారం ఉంటే తినదు, ఉప్పు తక్కువ అయినా తినదు. అయ్య కాళ్ళు ఉన్న తెలియతే అట్లా ఉన్నాయి దాని కాడ. మళ్ళీ అయ్యలా ఉత్తి కూరలు తింటది, నువ్వు తిందు కూరలు తింటది అక్కడ. అమ్మాయి కాకరకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, టమాటీల ముక్కలు, దోసకాయ ముక్కలు అవి తింటది. రోజు నా పని అయితే ఇట్లా అవుతుంది అనమాట. రోజు లేటే తీసుకోవడానికి.
పక్కన చేతనే ఉంటాం ఏంది అతనే పాలు కాయనీలే కానీ శాస్త్రకి నెయ్యి చేయడానికి మీగడ తీస్తున్నాము. తొందర దియ్యం అనే చేయగలుగుతుంటే ఇక శాస్త్రకి నెయ్యి చేయడానికి ఇంట్లో పాలలో మీగడ. ఎస్ అదే కాఫీ ఇప్పుడు తాగుతున్నాను. టైం చూడ ఎంత అయిందో తాగనియ్యారు నాకు పని కాదు. అయిపోయింది తాగుతాను. ఏంది ఈరోజు అన్నీ నన్ను కాలుతుంది. కాఫీ కలుపుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? బియ్యం కడిగేయాలి. బియ్యం కడిగిన ఇప్పుడు ఎసరు పోసేసి పెట్టేస్తా. వెలిగిందనమాట. ఏదైతే సహస్ర గుడ్లు సహస్రకి అంగన్వాడీలో ఇస్తారు. వారానికి 8 గుడ్లు ఇస్తారు. అయ్యి అన్నమాట. ఈడ పెడితే ఊకే చీమలు పడుతున్నాయి గుడ్లకి చీమలు పట్టడం ఏందనుకుంటున్నారా? అంగన్వాడీ టీచర్ ఇచ్చినప్పుడు ఒక గుడ్డికి బొక్క పడింది అనమాట. చిన్న బొక్క. ఆ బొక్కలో నుంచి కోడిగుడ్లన్నీ గుడ్లకు చీమలు వచ్చేసినాయి అని తెచ్చి ఈడ పెట్టిన. వీళ్ళు బయట ఉన్నారు. ఏం చేస్తారు? మా మల్లె చెట్లకి పూలు పూసినాయి. చూపిస్తా. ఈ గుండు మల్లె తక్కువే వచ్చినాయి. గవి పూలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఈసారి ఆకు దుయ్యాలి, అందుకే కొన్ని వచ్చినాయి. దూతే ఈ 2 మల్లె చెట్ల మధ్య ఒక బొప్పస్కాయ చెట్టు ఉంది. ఇగ్గు బొప్పస్కాయ చెట్టు. ఈ 2 మధ్య బొప్పస్కాయ చెట్లు ఉంది. తులసి చెట్టు పెద్దగా అయింది. జామ చెట్టు దీనికి కాయలు రావు కానీ మా మందార చెట్టు పూలు వస్తున్నాయి కానీ కోసపోతారు. గంధం మందారం ఈ పూలు వస్తాయి అన్నమాట. చెట్టు నిండా వస్తాయి కానీ ఇక దేవుళ్ళకి వెళ్ళని పెట్టుకుంటారు కానీ కోసబొమ్మన్న. ఇవి ఇక్కడ పూసినాయి. ఈ పనసకాయ చెట్లు ఇవన్నీ మీకు ముందే చూపించిన. ఇది అయితే ఎర్ర మందారం చిన్నగా ఉంటుంది కానీ చెట్టు పూలు వస్తాయి అన్నమాట. అంటే ఇగో ఇది ఇంకా ఇచ్చల్లే, రేపొద్దున ఇచ్చుతుంది. టైంపాస్ కోసం కొంచెం వీడియో తీసిన. ఏమనుకోకండి, అని తిట్టుకోకండి. అట్లా తీసిన అనమాట. ఏదో ఒకటి పెట్టాలి కానీ తీసిన. సరే ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.